నమస్తే, వెల్కమ్ టు శ్వేతా న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బండి కేంద్ర మంత్రినా కార్పొరేటరా? బీజేపీ కరపత్రంలో అన్ని అబద్ధాలే. మీడియా సమావేశంలో మాజీ మంత్రి గంగుల సంచలన ఆరోపణలు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఫైర్. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ను అసభ్యకరంగా మాట్లాడిన తీరుపై ఆగ్రహం. సీఎం వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండు. వెలమ సంఘం ఆధ్వర్యంలో నిరసన. సీఎంను బర్తరఫ్ చేయాలని డిమాండు. నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో నగరంలోని 57వ డివిజన్ గణేష్ నగర్లో డివిజన్ అభ్యర్థి జక్కని అరుణ ఉమాపతి ఆధ్వర్యంలో డివిజన్ కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొన్నారు. అనంతరం ఆయన డివిజన్ పరిధిలో గడప గడప ప్రచారంలో పాల్గొని స్థానిక ప్రజలను కలుసుకొని వారి సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ నగర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని, ప్రజల ఆశీర్వాదంతో మరోసారి విజయాన్ని సాధించి గణేష్ నగర్ డివిజన్ను మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు. డివిజన్ అభ్యర్థి జక్కని అరుణ ఉమాపతి మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని, డివిజన్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, డివిజన్ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ రోడ్డు చూడు, అక్కడ స్టేడియం రోడ్ చూడు, అక్కడ నుంచి కట్టరాంపూర్ రోడ్ చూడు, అక్కడ నుంచి పెద్దమ్మగుడి రోడ్ చూడు, కరీంనగర్లో నువ్వు ఏ రోడ్ చూడు మొత్తం మట్టి రోడ్డు, బురదమయం. 40-50 సంవత్సరాలు గట్టనే బతికినాం. ఇక హైదరాబాద్లో అంటాడు, అరే ఆఫీసర్ని సస్పెండ్ చేసి కరీంనగర్ పంపుతా అంటుండే. అంటే కరీంనగర్ అంటే అక్కడ దిక్కుమాలదన్న విధంగా వాళ్ళు సృష్టించబడ్డారు. 2009లో పోయిన రాజశేఖర్ దగ్గర ఉండే కిరణ్ కుమార్ పోయి కాగితం పట్టుకొని పోయినా, అయ్యా నాకు కరీంనగర్ మంచిగా లేదు, నేను కొత్తగా ఎన్నికైనా మా ఇంటికి మా ఊరికి పిల్లలు ఇవ్వాలంటే ఊరు మంచిగా లేదని, ఊరు మంచిగా లేదని ఇస్తలేరు, మా కరీంనగర్ మంచి రోడ్లు వేసుకోవాలి, తలతల్లాడ రోడ్లు వేసుకోవాలి, ఒక 20 కోట్ల రూపాయలు ఏవంటే నవ్విడు, ఎక్కిలి నవ్వులు నవ్విడు కిరణ్ కుమార్ రెడ్డి. ఏకి తెలంగాణకు పనిస్తావా అని చెప్పి అన్నాడు. బాధపడ్డా, డెవలప్మెంట్ కాలే. తెలంగాణ వచ్చింది, తెలంగాణకు కొట్లాడుకున్నాం, ఆడబిడ్డల మంత్రులను బతుకమ్మలు ఆడుకుని తెలంగాణ వచ్చింది, కేసీఆర్ ముఖ్యమంత్రి అయింది. నేను ఎమ్మెల్యేగా అయినా, మళ్ళీ కేసీఆర్కైనా, సార్ ఆంధ్రప్రదేశ్లో అన్యాయం అయింది, తెలంగాణ వచ్చింది, మన మీరే ముఖ్యమంత్రి కదా, మన తెలంగాణ మన కరీంనగర్ డెవలప్ చేసుకోవాలి కదా, ఈ రోడ్లు మంచిగా చేసుకోవాలి సార్. 40-50 సంవత్సరాలకి బీజేపీ ప్రభుత్వం ఏం చేయలే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలే, కరీంనగర్ అంతా మట్టి రోడ్లు ధ్వంసమైంది, నాకు ఒక 125 కోట్ల రూపాయలు ఇచ్చారన్న. 125 కోట్లు ఇవన్న ముఖ్యమంత్రి అయినాక 15 రోజులకే అయినా మళ్ళీ లింగవాన చూస్తుండే ఎట్లుండదు. నేను చెప్పింది కరెక్టే కదా. అయినాక 125 కోట్ల రూపాయలు అంటే ఒకటే నిమిషం 120 కోట్లు ఇచ్చి, ఒకటే నిమిషంలో 125 కోట్ల రూపాయలు తీసుకొచ్చి తెలంగాణ కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక 15 రోజుల్లో కరీంనగర్ తీసుకొచ్చి ఓపెనింగ్ చేసుకున్నాం. అమ్మ మెయిన్ రోడ్ మొత్తం చూడండి, వంగిపోయిన స్తంభాలు ఉన్నాయి. ఇప్పుడు మోరీలు కనబడుతున్నాయా, మందులు కనబడుతున్నాయా, మొత్తం రోడ్డు మోరి టు మోరి రోడ్ అయిందా, సెంట్రల్ అయిందా, మోరి మాయమైందా, పెద్ద మోరు ఉందా, పెద్ద మోరు ఉందా, మాయమైంది. స్టేడియం చుట్టూ రోడ్ అయిందా, పెద్దమ్మ రోడ్ అయిందా, ఎక్కడ పందులు మట్టి కనబడుతుందా. ఇప్పుడే కాదు, కరీంనగర్లో మొత్తం రోడ్డుకి ఇట్లనే చేసిన. సుమారు 1650 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ కరీంనగర్ను తనతల్లాడి ఎంత అద్భుతంగా చేసిన. ఇక్కడ హెలికాప్టర్ దిగంత పెద్ద రోడ్డు చేసిన. అంతకుముందు ముక్కు మూసుకొని పోదు, ఇప్పుడు చూడు షాపింగ్ కాంప్లెక్స్లు వచ్చినాయి, హోటల్ వచ్చినాయి. రాలేదు మీ కళ్ళ ముందు ఎంత అద్భుతం. అంటే డెవలప్మెంట్ అయిందా లేదా 10 సంవత్సరాలలో? ఒకటి కాదు, రెండు కాదు. కరీంనగర్ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ చాలా మంది ఆడబిడ్డలు అన్నారు, అయ్యో మరి కరీంనగర్ పిల్లలకు ఉద్యోగాలు కావాలి.
నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో 24వ డివిజన్లో నిర్వహించిన సీనియర్ సిటిజన్ల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొని ప్రచారం నిర్వహించారు. సందర్భంగా సీనియర్ సిటిజన్లతో ఆత్మీయంగా మమేకమై వారి సమస్యలు, సూచనలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వెంట బీఆర్ఎస్ పార్టీ 24వ డివిజన్ అభ్యర్థి గండ్ర రఘునాథరావు పాల్గొన్నారు. అలాగే పార్టీ నాయకులు రాజిరెడ్డి, మైపాల్ రెడ్డి, పాషా, నరేందర్, శ్రీధర్, సురేందర్, చీటీరావు, జువ్వాడి నాగేశ్వరరావు, భద్రయ్య, మల్లారెడ్డి, హనుమన్ రెడ్డి, మునిందర్, గుర్రం రాజిరెడ్డి, కంకనాల శ్రీనివాసరెడ్డి, నేటి సుధీరెడ్డి, అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మహిళా కార్యకర్తలు శిరీష, శైలజ, పల్లవి, పావని పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ సీనియర్ సిటిజన్ల సంక్షేమానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని, నగర అభివృద్ధితో పాటు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా నిరంతరం కృషి చేస్తామని అన్నారు. కరీంనగర్కు 100 కోట్లు 350 కోట్ల రూపాయలు తీసుకొచ్చి కరీంనగర్లో మీరు ఏ రోడ్డు నుండి సప్తగిరికాల రోడ్డు చూడండి, ఏ రోడ్డు నుండి ఇక్కడ డిమార్ట్ రోడ్ నేను నడుచుకుంటా చెట్టు ఉండే డిమార్ట్ రోడ్ నేను నడుచుకుంటా చెట్లు వేయాలని చెప్పిన, అది మళ్ళీ చిన్న రోడ్ వేయద్దు, మళ్ళీ మొత్తం ఫుల్ విడుతూ రోడ్ వేసుకున్నాను. ఈ బ్యాంక్ రోడ్ ఎట్లుండేది, ఎట్లయినా ఒక్క రోడ్ అన్నా మిగిలి ఉండేనా, ఒక్క రోడ్ లేకుండా మొత్తం చేసిన. మీరు కరీంనగర్లో మీరు ఏ వాడ కోరిని, ఏ గల్లీ కోరిని ఎంత అద్భుతంగా 350 కోట్ల రూపాయలతోటి నేను నిధి తీసుకొచ్చి మీ కళ్ళ ముందు కరీంనగర్ను చేసిన. దాని తర్వాత మళ్ళీ దేవుని దయ వల్ల 2014లో మనకు కేంద్ర ప్రభుత్వం ఒక స్మార్ట్ సిటీ అని జాబితా ఇచ్చింది. ఇది మీరు జాగ్రత్త. 2014లో కేంద్రం నుంచి రాష్ట్రానికి 2 స్మార్ట్ సిటీలు ఇచ్చారు. ఒకటి హైదరాబాదు, ఒకటి వరంగల్ ఇచ్చారు. నేను వినోద్ కుమార్ గారు పోయి ఏమన్నా సార్ హైదరాబాద్ ఎట్లా డెవలప్ చేస్తావు, ఈ కరీంనగర్కి ఇవ్వలేవే అన్నాడు. కరీంనగర్కు ఎట్లిస్తారా, జనాభా లేదు అన్నాం. ఏదో జనాభా దొంగతనం చేసినాక కేసీఆర్ గారు వెంకయ్య నాయుడుతో మాట్లాడినప్పుడు చూడు ఆ వినోద్ కుమార్ ఎంపీ వేస్తాడు, గంగుల కమలకు ఎంఏ వేస్తాడు, మొత్తం కార్పొరేటర్ వస్తాడు, ఒక సాయం చేయవే అన్నాడు. సరే రాండి అని చెప్పిండు. అప్పుడు అందరు కార్పొరేటర్ తీసుకుపోయినా. అప్పుడు బండి సంజయ్ ఏమున్నది, కార్పొరేటర్. 2016లో బండి సంజయ్ కార్పొరేటర్, దయచేసి గుర్తుపెట్టుకోవాలి. 2016లో బండి సంజయ్ కార్పొరేటర్, నేను ఎమ్మెల్యే, వినోద్ కుమార్ ఎంపీ, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అందరు తీసుకుపోయి వెంకయ్యనాయుడు గారు పోతే మీకు కేసీఆర్ చెప్పిండా ఎట్లా చేసి చేస్తారని చెప్పి ఇక మీరు ఓరిని అని చెప్పేసి దన్న తీసుకొని ఆ రోజు 2016 జనవరి 24 నాడు కరీంనగర్కు స్మార్ట్ సిటీని ఇచ్చిన ప్రదాత ఆ రోజు కేసీఆర్ గారు. 2018 జనవరి 1లో కొబ్బరికాయ కొట్టిన ఫస్ట్ స్మార్ట్ సిటీ రోడ్ 2018. అప్పుడు బండి సంజయ్ కార్పొరేటర్, రమ్మంటే రాలే, బీజేపీ రమ్మలే. 2019లో మళ్ళీ నేను ఎమ్మెల్యే అయినా. అనగా మళ్ళీ కేసీఆర్ గారికి పోయినా, సార్ అద్భుతంగా ఇది చేసుకున్నాం, అది చేసుకున్నాం, స్మార్ట్ సిటీ పనులు స్టార్ట్ చేసుకున్నాం, మంచిగా వెలుగుతుంది కరీంనగర్. కానీ కరీంనగర్లో ఒక అట్రాక్షన్ కావాలని చెప్పేసి మానేర్ రివర్ ఫ్రంట్ తీసుకొచ్చినాం. కేబుల్ బ్రిడ్జ్ సౌత్ ఇండియాలో ఫస్ట్ కేబుల్ బ్రిడ్జ్ కన్మారే, సౌత్ ఇండియాలో ఫస్ట్ కేబుల్ బ్రిడ్జ్ నేనే తీసుకొచ్చాను. దాని తర్వాత కేటీఆర్ గారు దుర్గం చెరువు తీసుకుపోయారు. ఇప్పటికీ సౌత్ ఇండియాలో 2 కేబుల్ బ్రిడ్జ్లు, ఒకటి కరీంనగర్, ఒకటి దుర్గం చెరువు. లైట్లు గిట్లు పెట్టి బ్రహ్మాండం చేసిన, అద్భుతంగా తయారు చేసిన. ఇక నేను వినోద్ కుమార్ సౌత్ కొరియా పోయిన తిరిగని ప్లేస్ లేదు, ఎక్కని కొండ లేదు అన్నట్టు ప్రతి ఒక్క దగ్గర పోయి తయారు చేసుకోరు. ఇవన్నీ చేసి చెప్తాను. నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో నగరంలోని 25వ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాడే రాజ్ కుమార్ డివిజన్ పరిధిలో గడప గడప ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డివిజన్లో ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అలాగే డివిజన్ అభివృద్ధికి కాడే రాజ్ కుమార్ అర్హులైన అభ్యర్థి అని పేర్కొంటూ కారు గుర్తుకు ఓటు వేసి ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ గడప గడప ప్రచార కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, డివిజన్ ప్రతినిధులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
నీ కడుపులో బిడ్డ బిడ్డలెక్క మేరకు వచ్చి ఆశీర్వాదం కోరుకుంటున్నాడు కాబట్టి కాడే రాజకుమార్ గారికి, మా సుధీర్ గారికి, మా బుద్ధుల మల్లేశ్వర గారికి, మా అక్కలకు అందరికీ పేరు పేరు నమస్కారం. నేత బాధ్యకు పేరు ఏప్రిల్లకు పేరు ఏప్రిల్ కూడా అందరికీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. అమ్మ ఇప్పుడు కాదు, నాకు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయింది. 70 సంవత్సరాల బుడ్డరేఖలు ఉంది, సుభాష్ నగర్ ఉన్నది. కానీ ఎవరు పరిపాలించారు? ఈ కాంగ్రెస్ పార్టీ, పువ్వు పార్టీ, చేయి పార్టీ పరిపాలించారు. అప్పుడు తెలంగాణ పార్టీ రాలే. 40-50 సంవత్సరాలు పరిపాలించిన ఈ చెయ్యి గుర్తి, పువ్వు గుర్తులు ఈ బుట్టిరాజు కాలిలా నేను ఎమ్మెల్యే కాకముందు ఒక్క రోడ్డు అన్నా ఉన్నదా? చేసిండ్రా? చెయ్యరు. నీళ్లు లేవు, లైట్లు లేవు. మొదటిసారి ఎమ్మెల్యే అయిన 2009లో న్యాచురల్ తోటి మొదటిసారి ఎమ్మెల్యే అయిన వస్తే ఈ నడుచుకుంటూ పోతే మట్టి రోడ్డు, దుబ్బ రోడ్డు తప్ప ఏం లేదు. మా ఆడపిల్లలు అంటుండే ఓ లైన్ బోరింగ్ కొట్టి 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 దెబ్బలు వస్తుండే కానీ బోరింగ్ లా ఒక్క చెప్పటి నీళ్ళు రాకపోవు. బుజుకోకపోదామా, కొట్టడకపోదాం. మనం చూసినామా? ట్యాంకర్ అంతా ట్యాంకర్ అంటే ఆడపిల్లలు రుక్కుడేనే ఆ పరిస్థితి ఉండే. రోడ్ ఏమంటే పైసలు లేవు. తెలంగాణ తెచ్చుకున్నాం, కేసీఆర్ ముఖ్యమంత్రి అయినరు. తెలంగాణ మాకు రావాలని బొడ్డ పెట్టుకున్నాం, పక్కం పెట్టుకున్నాం, అందరం పెట్టుకుని తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ వచ్చినాక మన రాష్ట్రం మనకు వచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారికైనా సార్ ఏంది కరీంనగర్ 40-50 సంవత్సరాల ఈ భూమి గుర్తులు, చెయ్యి గుర్తులు పరిపాలించురు. ఒక రోడ్డు లేకపోయే, ఒక నీళ్లు లేకపోయే, ఒక లైట్ లేకపోయే. ఇదేం కర్మ సారు? తెలంగాణ ఇచ్చింది. నాకు ఒక పైసలు ఇవ్వంటే 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఒక 1000 కోట్ల రూపాయలు కేసీఆర్ ఇస్తే ఎట్లుండేవో సుభాష్ నగర్ రోడ్డు, ఎట్లయితే సుభాష్ రోడ్డు ఈ రోడ్లను నిర్వహించినావా? నేను తెలంగాణ వచ్చినాక బ్రహ్మాండంగా తలతలలాడే రోడ్లు వేసాం. ఈరోజు 10 సంవత్సరాల తర్వాత మాయమాట చెప్పిండు, కొద్ది మాయమాట చెప్పిండా? ఏ కేసీఆర్ కాదు చేయి గుర్తుకు ఏమని చెప్పేసి ఆయన ముఖ్యమంత్రి గద్దె ఎక్కిండు. ఎక్కిండా లేదా? ఎక్కిండా? ముఖ్యమంత్రి గద్దె మీద ఎక్కినాక అటు కేంద్రంలో బండి సంజయ్, ఇక రాష్ట్రంలో రేవంత్ రెడ్డి. ఈ 2 సంవత్సరాల చారణ బిల్లలే 2 రూపాయల బిల్లలు వేస్తే మేము ఓటు అడగవేస్తామన్నా ఏ మాత్రం చాలా కాదు అన్న పరిస్థితి. బండి సంజయ్ కుమార్ కేంద్ర మంత్రినా లేక కార్పొరేటరా అనేది ఆయనకే అర్థం కావడం లేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఎద్దేవా చేశారు. బీజేపీ విడుదల చేసిన కరపత్రంతో అన్ని అబద్ధాలే ఉన్నాయని తూర్పారబట్టారు. మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ తమ నివాసంలో నేడు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయనతో పాటు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ పాల్గొని పలు రాజకీయ అంశాలపై మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన ప్రచార కార్యక్రమాలపై వివరించారు. ఈ మీడియా సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్ విడుదల చేసిన కరపత్రం అబద్ధాల పత్రమని అన్నారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ అభివృద్ధిలో బండి సంజయ్ అసలు సంబంధమే లేదన్నారు. గాంధీ విగ్రహం, కోర్టు చౌరస్తా అభివృద్ధి, మల్టీపర్పస్ పార్కు అభివృద్ధి ఇలా ఇందులోనూ బండి సంజయ్కు ఎలాంటి సంబంధం లేదన్నారు. వైకుంఠ ధామం నేనే తెచ్చినా అని అబద్ధాలు చెప్తున్నారన్నారు. కేంద్ర మంత్రి హోదాలో ఒక్క అభివృద్ధి కానీ జీవో కూడా తేలేదన్నారు. ఇప్పటి వరకు రైల్వే బ్రిడ్జ్ ఎందుకు పూర్తి చేయలేదన్నారు. సీఎం నిధులతో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ బీఆర్ఎస్ హయాంలో చేశామన్నారు. అలాగే పార్టీ బలోపేతం, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాల అమలుపై కూడా స్పష్టత ఇచ్చారు. ఎమ్మెల్యే గంగుల వెంట మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు, సుంకిచర్ల సంపత్రావు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో మీడియా ప్రతినిధులు హాజరయ్యారు. పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు బండి సంజయ్ గారు ఒక పాంప్లెంట్ తీశారు. ఈ పాంప్లెంట్ నిజంగా చూస్తే బండి సంజయ్ గారు మీరు కార్పొరేటర్ కాదు, మీరు కేంద్ర మంత్రి. ఇప్పుడు మీరు ఈ పాంప్లెంట్లో ఒక్కటి నిజం ఉన్నా కూడా మీరు చర్చకు రావాలి. ఎక్కడైనా మొత్తం బోగస్ అంత అబద్ధాలే. సూటిగా బండి సంజయ్ గారికి ఒకటే ప్రశ్న అడుగుతాం.
స్మార్ట్ సిటీ వచ్చింది 2016లో. 2016లో మీరు కార్పొరేటర్ కాదా? నెంబర్ 1. స్మార్ట్ సిటీ పనులు స్టార్ట్ చేసింది 2018లో కొబ్బరికాయ కొట్టినాం. 2018లో మీరు ఎంపీయా కాదు కదా, కార్పొరేటరే. మరి 2018లో 16లో మీరు కార్పొరేటర్ ఉన్నప్పుడు స్మార్ట్ సిటీలో మీ పాత్ర ఏంది? సరే పోనీ, మీరు అప్పుడు బీజేపీ కార్పొరేటర్ అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అప్పుడున్న ఎంపీ వినోద్ కుమార్ గారు, అప్పుడు నేను ఎమ్మెల్యేగా మేయర్ రవీంద్ర సింగ్ గారితో పాటు ఆల్ కార్పొరేటర్ను ఫ్లైట్ టికెట్ తీసుకొని మేము వెంకయ్యనాయుడు గారికి మేము పంపించింది ప్రభుత్వం. అందులో మీరున్నారా? రమ్మని టికెట్ బుక్ చేసినా ఎందుకు రాలేదు అని అంటున్నా. అందరు కార్పొరేటర్ ఇచ్చిండ్రు. ఆ ఫోటో కూడా మీకు రిలీజ్ చేస్తాం. ఆ ఫోటో కూడా రిలీజ్ చేస్తాం. పత్రిక మిగతా పత్రిక ఇప్పుడు మీ పాంప్లెట్ మేము ఇస్తాం. ఆ ఫోటోలో కూడా మీరు కనబడతలేరు. ఇది వెంకయ్యనాయుడు తోటి ఆ రోజు స్మార్ట్ సిటీ శాంక్షన్ చేసినప్పుడు ఉన్న ఫోటో. 2016లో స్మార్ట్ సిటీ వచ్చింది, 2018లో కొబ్బరికాయ కొట్టినాము. ఇందులో మీ పాత్ర శూన్యం, 0. అటువంటప్పుడు స్మార్ట్ సిటీ నిధులతోటి మీకు సంబంధం లేదు. నెంబర్ 1. వీళ్ళ పాంప్లెట్లు ఏం కొట్టించిన బండి సంజయ్ గారు? ఒక్క అవకాశం ఇవ్వండి, కరీంనగర్ గడ్డ మీద కాషాయ జెండా ఎగరేస్తా అన్నావు. మేము అన్నాం, ఆల్రెడీ నీకు ఒక అవకాశం ఇచ్చిండ్రు. 7 సంవత్సరాలు ఎంపీగా ఉన్నారు, 2 సంవత్సరాలు మంత్రిగా ఉన్నారు, కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఇంతకన్నా పెద్ద పోస్ట్ కాదు కదా మేయరు, ఇదే పెద్ద పోస్ట్ కదా. కేంద్ర మంత్రి కన్నా పెద్ద పోస్టా నీకు మేయరు? కాదు కదా. కేంద్ర మంత్రిగా విఫలమైనావు కదా, మీరే ఒప్పుకుంటున్నట్టు కదా. కేంద్ర మంత్రిగా విఫలమైనాను, నేను మాకు మేయర్ చేయండి, డెవలప్ చేస్తా అని ఒక వర్డ్ అంటున్నావు. ఇది సూటిగా ప్రశ్న. మేయర్ కన్నా పెద్ద పోస్టా, చిన్న పోస్టా కేంద్ర మంత్రి? దానికి సమాధానం చెప్పాలి. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఫైర్ అయ్యారు. కరీంనగర్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార క్రమంలో ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ వ్యవస్థాపకులు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్కు అసభ్యకరమైన విధంగా మాట్లాడడం తీవ్రంగా ఖండించారు. ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టుపై మేధావులు హైకోర్టు నుంచి స్టే తీసుకురావడం జరిగిందన్నారు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటే నేషనల్ హెరాల్డ్ అవినీతి విషయంలో సోనియా మోదీ ఒకటే అని ప్రశ్నించారు. ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు విచారణ దశలో ఉన్నప్పుడు సీఎం బాధ్యతాయుతంగా మాట్లాడాలని హితవు చెప్పారు. అయితే కరీంనగర్లో మీటింగ్ ఎందుకు పెట్టలేదని, మరెందుకు గుమ్లాపూర్ గ్రామంలో సీఎం సభ ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. తెలంగాణలో కరీంనగర్ లాగా మరే నగరం కూడా అభివృద్ధి కాలేదన్నారు. ఈ నెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గంగుల కమలాకర్ గారు చాలా విషయాలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో మరి రాజకీయ పార్టీలు అన్నీ కూడా మాట్లాడుతుంటాయి, హామీలు ఇస్తుంటాయి, అది సహజమే. కానీ చెయ్యని పనులపైన మరి బీజేపీ నాయకులు బండి సంజయ్ గారు ఏం చెప్పినరో అవన్నిటిపైన సవివరంగా దానికి రిప్లై ఇస్తూ ఒక పాంప్లెట్ కూడా రిలీజ్ చేశారు. నేను మళ్ళీ వాటి గురించి ప్రస్తావించాను. నేను నిన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచార సభలు రాష్ట్రం మొత్తం తిరుగుతున్నారు. ఆయన గ్రామ పంచాయతీ ఎన్నికలైనప్పుడు మున్సిపాలిటీలో పబ్లిక్ మీటింగ్లు పెట్టాడు. మున్సిపాలిటీలో ఎన్నికలు అవుతుంటే గ్రామాలలో మీటింగ్లు పెడతాడు. నేరుగా పెట్టచ్చు కదా రేవంత్ రెడ్డి. మీటింగ్ పెడితే కరెక్టే, ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ పెట్టాలి. నిన్న మీరు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగపరిచారు. సభ మొత్తం కూడా ఎన్నికల సభ, ఎన్నికల రాజకీయాలు మాట్లాడినరు, ఎన్నికల గురించి ఎలా మాట్లాడినరు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పైన విరుచుకపడ్డరు. బూతు పదాలతో మీ స్పీచ్లు ఉంటున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా.
నిన్నేం మాట్లాడతాడు? బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఫెవికాల్తో అతుకున్నాయి అని అంటాడు. ఫెవికాల్ అంటే మనకు అందరికీ తెలుసు కదా, రెండు వస్తువులను అతికిచ్చేది, ముఖ్యంగా కార్పెంటర్స్ ఎక్కువ యూజ్ చేస్తారు. దాన్ని ఉపయోగించి ఫెవికాల్ సంబంధం బీజేపీ బీఆర్ఎస్ అని అన్నారు. వెలమ జాతిని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన వ్యక్తం చేశారు. కరీంనగర్లోని పద్మనాయక కళ్యాణ మండపంలో వెలమ సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కరీంనగర్ వెలమ సంఘం అధ్యక్షులు వేణుగోపాలరావు మాట్లాడుతూ 2 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి కులాల పేరుతో తిట్టడం అనైతికమన్నారు. వెంటనే గవర్నర్ స్పందించి సీఎంను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. సీఎం పదవిని దిగజారుడు పద్ధతిలో ముందుకు పోతున్నారు. ఎవరు ఏ జాతి గురించి మాట్లాడవద్దని కోరారు. ఈ వ్యవహారంపై న్యాయపరంగా ముందుకు సాగుతామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వెల్మ సంఘం ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. మొన్న మిర్యాలగూడ సభలో ఏమన్నాడు? మీ జాతి ఏందిరా, మీరేందిరా అని అనుకుంటూ పేర్లు పెట్టి 4-5 పేర్లు పెట్టి పర్సనల్గా దూషించిండు. మళ్ళీ ఒకసారి ఏమో నీ జాతి ఏందిరా అన్నాడు, మళ్ళీ ఒకసారి రారాపోరా అన్నాడు, మళ్ళీ ఒకసారి ఏమన్నాడు, ఒకసారి చింతబర్రెలు పెట్టి కొడతా అన్నాడు, ఇంకోసారి ఏమన్నాడు లాగులో తొండ విషయం అన్నాడు, ఇంకోసారి ఏమన్నాడు మొత్తం తెలంగాణకు ఒక బియ్య బస్తా సరిపోదు అన్నాడు. అసలు ఏంది? ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి ఒక మా వెల్మ సంఘాన్ని పట్టుకొని ఇట్లా మనడు తప్పే కదా. మళ్ళీ ఆయన రాజకీయంలో రాకముందు వెంగళరావు గారు తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పాలించిండ్రు. అది ఆయన గుర్తుంచుకోవాలి. వెల్మల పవర్ ఏందో. కులాల పేరు మీద తిట్టుడు అనేది పూర్తి అనైతికం. ముఖ్యమంత్రి స్థాయికి ఆ పద్ధతి కాదు. గవర్నర్ గారు ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేయాలి. ఎందుకు? రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం దాన్ని వైలేట్ చేసింది కాబట్టి ముఖ్యమంత్రి బర్తరఫ్ చేయాలి. దాన్ని ఇదే కాంగ్రెస్ పార్టీ డిసిషనా? పిసిసి అధ్యక్షుడు కూడా ముఖ్యమంత్రి ఒక్కసారి కాదు 5-6 సార్లు మాట్లాడాడు. దీన్ని పిసిసి అధ్యక్షుడు కూడా కండెమ్ చేయాలి. పార్టీలకు అతీతంగా ఏ పార్టీకి సంబంధం లేదు, కులాలకు పార్టీకి సంబంధం లేదు. మా కులంలో అందరు ఉన్నారు, ఏ పార్టీ అయినా ఉంటుంది. కులాన్ని అడిగింది కాబట్టి మాకు బాధ అనిపించింది. ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ముఖ్యమంత్రి, గవర్నర్ గారిచే ప్రమాణ స్వీకారం చేయబడినటువంటి ముఖ్యమంత్రి, రాగద్వేషాలకు అతీతంగా నేను చట్టరీత్యా నడుచుకుంటానటువంటి ముఖ్యమంత్రి ఒక జాతిని కించపరచడం చాలా మాకు అవమానంగా ఫీల్ అవుతున్నాం. ఇదివరకు కూడా ప్రతి ఎలక్షన్ వచ్చినప్పుడు కూడా అదే టాపిక్ వాడుకుంటూ పొలిటికల్ డైవర్షన్ చేసుకుంటూ రాజకీయ లబ్ధి పొందుకుంటూ అనవసరమైన హామీలు ఇచ్చి 6 గ్యారెంటీల హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టడానికి కోసం ఈరోజు ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఎలక్షన్లు రాగానే ఒక వేరే కులస్తులను అన్యమతస్తులాగా భావించుకొని ఒక జాతి పిత లేకపోతే వేలుమ జాతి ఎక్కడిదిరా, నువ్వెవనివిరా, నీ ఎమ్మెల్యే ఎవడు, హరీష్ గాడేవాడు, దేవకర్రవేలు అన్నారు. మరి మా ఎమ్మెల్యేలు 7 ఉన్నారు కదా నీ పార్టీలో. 7 ఎమ్మెల్యేలు ప్రస్తుతం 7 ఎమ్మెల్యేలు వెల్మ సభ్యులు ఉన్నారు కదా, అలా అవమానించవచ్చునా? పార్టీలతో సంబంధం లేకుండా రెడ్లు అందరూ కూడా మాతోటి కలిసి ఉంటారు. కేసీఆర్ తోటి రెడ్లు చాలామంది, ఆనకంటే ఎక్కువ కేసీఆర్ తోటే రెడ్లు చాలామంది ఉన్నారు. యాక్చువల్గా నీకేమన్నా ప్రాబ్లము రాజకీయంగా ఉంటే కేసీఆర్ని పేరు పెట్టానుకో, కానీ జాతిని ఉద్దేశించి అనడం మాత్రము చాలా తప్పు. నీ అవగాహన రాహిత్యానికి అదొక నిదర్శనం. రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసి కుల మత వర్గ విభేదాలకు మరి దేని కూడా అతీతి కాకుండానే ప్రమాణం చేసి మరి రాజ్యాంగబద్ధంగా మేలుకోవాల్సిన వ్యక్తి ఆ కుర్చీ మీద కూర్చొని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చొని ఆ స్థాయిలో అనగాల్సిన విషయాలు అది కరెక్ట్ కాదు. మేము ఈ సభాముఖంగా వారిని హెచ్చరిస్తున్నాము. అయ్యా, మీరు రేవంత్ రెడ్డి గారు, మరి మీరు మొన్న దావోస్కి పోయి హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక లీడర్షిప్ క్వాలిటీ సర్టిఫికేట్ తెచ్చుకున్నారు. ఒక 5 రోజులు మీరు ట్రైనింగ్ చేసి. అంటే లీడర్షిప్ క్వాలిటీ సర్టిఫికేట్స్ అంటే ఇది అనుకుంటున్నాను, మేము అనుకుంటున్నాం. ఇప్పుడు మేము అనుకోవాల్సిన పరిస్థితి వస్తుంది మాకు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పటిష్టంగా అమలుకు, ఓసీల స్థితిగతుల అధ్యయనానికి ప్రత్యేక ఓసీ జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ చేపట్టే చలో ఢిల్లీ ఓసీల మహాధర్నా విజయవంతం చేయాలని కోరారు. కరీంనగర్లో చలో ఢిల్లీ ఓసీల మహాధర్నా పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ ఈడబ్ల్యూఎస్ కోటాకు కేటాయించిన మిగిలిన బ్యాక్లాగ్ పోస్టులను ఈడబ్ల్యూఎస్ వారితోనే భర్తీ చేయాలని, ఈడబ్ల్యూఎస్ అర్హతకు వార్షిక ఆదాయాన్ని 10 లక్షలకు పెంచాలని, ప్రస్తుతం ఉన్న 50% మించకుండా
ఉన్న రిజర్వేషన్లలో ఓసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి నెల 23న ఉదయం 10 గంటల నుంచి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన భారీ మహాధర్నాకు రాష్ట్ర జాతీయ స్థాయిలో పార్టీలకు అతీతంగా ఓసీ కుల బాంధవులు విధిగా హాజరై విజయవంతం చేయాలని కోరారు. అన్ని వర్గాల పేదలతో పాటు ఓసీలోని పేదలకు కూడా సమన్యాయం జరగాలనేటువంటి ఉద్దేశంగా మా ఓసీ జేఏసీ ఆధ్వర్యం లోపల మేము ఏ పార్టీకి ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ తర్వాత ఏ కులానికి ఏ మతానికి ఎవరి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కాకుండా మాలోని ఓసీలోని పేదలకు ఆర్థికంగా వెనుకబడ్డ వారికి అన్ని రంగాల్లో రిజర్వేషన్ రంగాల్లో విద్య ఉద్యోగ ఉపాధి రంగాల్లో న్యాయం జరగాలనేటువంటి ఉద్దేశంగా గత 15 సంవత్సరాలుగా మేము చేసిన పోరాటాల ఫలితంగా అంతకుముందున్న రిజర్వేషన్లు స్వాతంత్రానంతరం 10 ఏళ్ల కొరకు పెట్టిన వెనుకబడ్డ ఆదివాసీ గిరివాసులకు 10 ఏళ్ల కొరకు 22% రిజర్వేషన్లు కల్పిస్తే రాజ్యాంగం అట్టి 22% రిజర్వేషన్లు క్రమంగా దాదాపు 50% వరకు పెంచుకుంటూ ఎస్సీ ఎస్టీలే కాకుండా ఇతర ఓసీతలకు కూడా రిజర్వేషన్ కల్పించి ఈ రిజర్వేషన్లు అమలు చేయడంతో విద్య ఉద్యోగ ఉపాధి రంగాల లోపల మా ఓసీలోని 90% అర్హత సాధించిన మార్పు సాధించినటువంటి విద్యార్థులకు విద్యా ఉద్యోగ ఉపాధి రంగాల లోపల తీవ్ర స్థాయి లోపల నష్టం జరిగి అన్యాయానికి గురై ఒక పంచర్ కోట్ల పనిచేసుకుంటూ ఒక ఉపాధి హామీ కూలీగా పనిచేసుకుంటూ చిన్న వ్యవసాయం పనిచేసుకుంటూ బొమ్మకల్ 6వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు సముద్రాల అజయ్, మండల అధ్యక్షులు కామిరెడ్డి రామరెడ్డి, గోస్కే శంకర్లు 6వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మిడిదొడ్డి కపిల్ మాధవ్తో కలిసి డివిజన్ పరిధిలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా 66 డివిజన్లలో సుమారు 50 డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించే దిశలో ఉన్నారన్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్పై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్లోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇంటింటి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆర్టీఎస్ సభ్యులు పడాల రాహుల్ కూడా పాల్గొని ప్రజలకు కలుసుకొని కాంగ్రెస్ పార్టీ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 6వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మిడిదొడ్డి కపిల్ మాధవ భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా కరీంనగర్ కార్పొరేషన్లో కాంగ్రెస్ జెండాను ఎగరవేస్తామని తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమం ఉత్సాహభరితంగా కొనసాగగా స్థానిక ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని నాయకులు పేర్కొన్నారు. ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మరి కరీంనగర్లో 66 మందిలో దాదాపు 50 మందికి పైగా మరి కాంగ్రెస్ అభ్యర్థులు గెలవబోతూ ఉన్నారు. కరీంనగర్లో కాంగ్రెస్ జెండా ఎగరబోతూ ఉంది. మరి ఇవాళ గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి పనులైతేనేమి, మరి ఇవాళ మహిళలకు ఉచిత ప్రయాణము, అలాగే ఉచిత విద్యుత్తు, అలాగే మరి రైతు రుణమాఫీ, ఇలాంటి ఎన్నో పథకాలు, అలాగే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి సుమారు 80,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి అభివృద్ధి చూసి ఇలా కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరబోతుందని చెప్పి కరీంనగర్లో తెలియజేస్తాం. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అటానమస్ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చాటారు. దుబాయ్లో నిర్వహించిన ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోని గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ రిట్రీట్ 2026లో పాల్గొని ఫైనల్స్కు చేరుకొని కళాశాలకు గౌరవాన్ని తెచ్చారు. ఈ సందర్భంగా జ్యోతిష్మతి విద్యా సంస్థల చైర్మన్ జువ్వాడి సాగర్ రావు విద్యార్థులను అభినందిస్తూ నవోత్తేజం, సామాజిక బాధ్యత, వ్యాపార దృక్పథం కలిగిన ప్రాజెక్టులను ప్రోత్సహించడమే కళాశాల లక్ష్యమని తెలిపారు. ఈ విజయం అంతర్జాతీయ స్థాయిలో కళాశాలకు మరింత గుర్తింపును తీసుకొచ్చిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. సెక్రటరీ కరస్పాండెంట్ జె సుమిత్ సాయి మాట్లాడుతూ ఇలాంటి అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనడం సంస్థలోని ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మరియు వాస్తవ సమస్యల పరిష్కారంపై ఉన్న నిబద్ధతకు నిదర్శనమని తెలిపారు. జ్యోతిష్మతి కళాశాల నుంచి అజిత్ షనగొండ, మహమ్మద్ షోయబ్ అస్సాన్, అక్షిత్ షనగొండ అనే విద్యార్థులు ఈ పోటీలో పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బండి కేంద్ర మంత్రినా, కార్పొరేటరా? బీజేపీ కరపత్రంలో అన్ని అబద్ధాలే. మీడియా సమావేశంలో మాజీ మంత్రి గంగుల సంచలన ఆరోపణలు.
సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఫైర్. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ను అసభ్యకరంగా మాట్లాడిన తీరుపై ఆగ్రహం. సీఎం వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండు. వెలమ సంఘం ఆధ్వర్యంలో నిరసన. సీఎంను బర్తరఫ్ చేయాలని డిమాండు. ఇవి ఇప్పటివరకున్న శ్వేత న్యూస్. నమస్తే.